శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు. అందుకు మహానుభావుడు సుందరాతి సుందరుడయ్యాడు సుందరకాండలో. ఆ ఆత్మాన్వేషణమునందు నిమగ్నమైనటువంటి యోగి యొక్క స్థితి ఎలా ఉంటుందో ఆవిష్కరిస్తున్నారు మహర్షి. పైకి హనుమ యొక్క వర్ణన, ఆంతరమునందు ఆత్మాన్వేషణమునందు మగ్నమైనటువంటి యోగి యొక్క స్థితిని చూపిస్తారు. ఇంత ఆలోచించి సీతమ్మ దొరక్క వెతికి 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 ఎలా ఉండాలి సీతమ్మ అని అనుకున్నారంటే, ఆ తల్లి ఉండవలసినటువంటి తీరు తదున్నసం పాండురదంతమవ్రణం, ఎత్తైనటువంటి ముక్కుతో ఉంటుంది. ఆయన చూశారా సీతమ్మని? చూడలేదు. కానీ సాముద్రికంలో మా తల్లి అంత గొప్పగా ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తెల్లని దంతపంక్తితో ఉంటుంది. అవ్రణం, ఆవిడ శరీరం మీద ఎక్కడా కురుపులు కానీ మచ్చలు కానీ ఉండవు. అవ్రణం, శుచిస్మితం, చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అంత కష్టంలో ఉన్నా సరే ఆ చిన్న చిరునవ్వు మాత్రం ఆవిడ ముఖం మీద పోదు. శుచిస్మితం పద్మపలాశలోచనం, పద్మముల వంటి కన్నులతో విరాజిల్లుతుంటుంది. ద్రక్షేతదార్యావదనం కదాన్వహం, అటువంటి నా తల్లి ముఖాన్ని నేను ఎప్పుడు చూడగలుగుతాను? ప్రసన్నతారాధిపతుల్య దర్శనం, ఆ దర్శనం నా మనసుకు ఎటువంటిది అంటే, పూర్ణచంద్రబింబాన్ని చూస్తే మనసు ఎలా రంజిల్లుతుందో, ఎలా శాంతి పొందుతుందో, ఎలా సంతోషిస్తుందో, అలా నా వరకు నాకు నా తల్లి యొక్క ముఖం కనపడమే పూర్ణచంద్రబింబ దర్శనంతో సమానం. ఎందుకంటే లోకంలో అపై దీక్షితుల వారు 3 వస్తువుల్ని నిర్ధారణ చేశారు. ఈ 3 వస్తువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రయత్నపూర్వకంగా మనం మనసుని ఉంచక్కర్లేదు, ఆ వస్తువులే మన మనస్సుని లాగేసుకుంటాయి. అటువంటి వాటిలో మొట్టమొదటిది ఏది అంటే పూర్ణచంద్రబింబం. పూర్ణచంద్రబింబం మన ప్రయత్నం లేకుండా మన మనసుని లాగుతుంది. రెండవది సముద్రం. సముద్రం దగ్గరికి వెళ్ళాడనుకోండి, మన ప్రయత్నం అక్కర్లేదు, మన మనసుని సముద్రం లాగేస్తుంది. దాని మీద అత్యంత సంతోషంతో మనసు లగ్నమైపోతుంది. అలాగే మూడవది ఏనుగు. ఏనుగు వంక చూస్తే పిల్లలు పెద్దలు అందరూ కూడా కన్ను కదపలేరు. ఆ ఏనుగు వంక చూసి మురిసిపోతారు. అందుకే వినాయకుడు ఏనుగు ముఖంతో ఉంటాడు. ఏనుగు ముఖంతో ఉండి అందరి మనసులు తాను ఆకర్షిస్తాడు. కాబట్టి ఆయన షోడశనామ స్తోత్రం ఆయన ముఖవైభవంతో ప్రారంభం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. సుముఖం అంటే ఏనుగు ముఖం అని కాదు దాని అర్థం. అందరి మనసులు తాను లాగుతాడు. మిగిలిన వాళ్ళ దగ్గర మన మనసు మనం పెట్టాలి. వినాయకుడి దగ్గర అలా అక్కర్లేదు. ఆయనే మన మనసు లాగి నీ మనసు నా దగ్గర పెట్టావని ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అందుకని సుముఖుడు. అలా అటువంటి నా తల్లి యొక్క ముఖమండలం ఎప్పుడు దర్శనం అవుతుందో, చిట్ట చివరికి ఇక సీతమ్మ తల్లి దర్శనం కాలేదనేటటువంటి బాధతో శరీరమే విడిచిపెట్టేద్దామనుకున్నటువంటి హనుమ శరణాగతి మార్గాన్ని అవలంబించారు. శాస్త్రంలో శరణాగతి అనేటటువంటిది ఎంత గొప్పదో నిరూపణం చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.